అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఇంకా కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది, దేశాలు దాటుతుంది అనేది సామాన్యులు ఉన్న కాన్సెప్ట్. సో దాని తర్వాత వీటన్నిటికీ చెక్ పెట్టడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శేషాచలం అడవుల్లో గ్రౌండ్ లెవెల్లో పర్యటించారు. సో ఏ ఒక్క దొంగని కూడా బయటికి వెళ్ళనివ్వను అంటూ కూడా అక్కడ హామీ ఇచ్చారు. అంతేకాకుండా టార్గెట్ పెద్దిరెడ్డిగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా 79 ఎకరాల అటవీ భూమి కూడా అన్యాక్రాంతం అయిందని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సో మరి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఎందుకంటే డైరెక్ట్గా చెప్పకపోయినా సరే ఎవరు దొంగతనం చేస్తున్నారనేది అందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వం కానీ ఇటు ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏం చేస్తారు మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం ఒక 2 months బ్యాక్ ఒక వీడియో చేసాం, టార్గెట్ పెద్దిరెడ్డి, సో చర్యలు ఏం తీసుకుంటారు ఏంటని చెప్పి. సో ఇప్పుడు గ్రౌండ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ఆయన తగలాల్సిన వాళ్ళకి ఈయన చురకలు అంటే తాటతిస్తాను. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మీరు చెప్పింది కరెక్టే. ఏదైనా టైం రావాలండి దేనికైనా. మీరు అన్నట్టు ఆయన అటవీ భూమిని ఆక్రమించుకుని తెలుసు, దానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకుని తెలుసు, శాటిలైట్ ఫోటోలు కూడా అందరూ చూపించారు. ఇంతవరకు చర్యలు ఏవి అనేది అందరి నోటి మాట. సరే, పెద్దిరెడ్డి గారికి ఇప్పటి నుంచి కాదు, చంద్రబాబు నాయుడు గారి నుంచి వాళ్ళిద్దరి మధ్య వైరం ఉంది. మరి ఏమో తెలియదు కానీ ఇక్కడ ఏరి కోరి తీసుకున్నాడో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాడు. డే 1 నుంచి ఆయనే రెడ్ శాండిల్స్ 2 లారీలు పట్టుబడినాయి, నేపాల్లో పట్టుబడినాయి. ఎవరి అంటే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి. అవన్నీ చెక్ పోస్టులు వాళ్ళ పేర్లు చెప్పగానే దాటి వెళ్ళిపోయినాయి అన్నాడు. అంటే ఏంటి? కాకినాడ సీజ్ ద షిప్ అనే టైంలోనే చెప్పాడు ఇక్కడ ఈ మాట. అంటే వాళ్ళు దీంట్లో ఆయన అన్న ఈ 4 కింగ్ పిన్లు ఏదైతే ఉన్నారో తాట తీస్తాం, ఇక ఇది మానుకోండి అని చెప్పి బహిరంగానే అన్నాడు. దాంట్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఉన్నారనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు. ఆయన చెప్పిన మాట. ఇప్పుడు మన 2 రోజుల పర్యటనలో ఒకవైపు ఎర్రచందనం, కుంకి ఏనుగుల దాంట్లో ఈ పెద్దిరెడ్డి గారి యొక్క ఏదైతే ఆక్రమించుకున్న, మీరు చెప్పినట్టు అన్ని ఎకరాలు ఆక్రమించుకుని కూడా ఫోటోలు మొత్తం అధికారులు దాని మీద కూడా రివ్యూ చేశారంట. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా క్యాబినెట్లో కూడా చెప్పడం జరిగింది. మీరు అన్నట్టు దీన్ని బట్టి ఈ పరిణామాలన్నీ వేగంగా మారుతున్న ఈ సమీకరణలు బట్టి మొన్న బోరగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వంశీ కావచ్చు, అందరూ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. అంటే అన్ని కేసుల్లో ఇరుక్కుపోతున్నారు జోగి రమేష్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే పెద్దిరెడ్డి కనపడుతున్నాడు. కల్తీ లడ్డు కేసులో వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ పిఏ అడ్డంగా బుక్ అయిపోయారు. ఏమీ లేని ఉత్తరాఖండ్ చెందించిన ఆ యొక్క బోలేబాబా ఒక లీటర్ కూడా పాలు ఉత్పత్తి చేయాల. బోలేబాబా పేరు వింటే నాకు దానికి 250 కోట్లు చేసేది ఇచ్చారంటే, లక్షల కేజీలు నెయ్యి. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? ఏంటి సార్ తిరుమల తిరుపతి అంటే వెంకటేశ్వరం అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఎవరితో పెట్టుకున్నా ఆయనతో పెట్టుకోకూడదు. అవును, 150 కోట్లు 5 పోయి 11 మిగిలింది. అయినా మారకపోతే 5 సంవత్సరాలు అసలు ఊరు పేరు లేని, 1 లీటర్ కూడా పాలు ఉత్పత్తి చేయని, 1 లీటర్ కూడా బటర్, 1 లీటర్ కూడా నెయ్యి కూడా ఉత్పత్తి చేయని కంపెనీకి 250 కోట్లు చేసే విలువది ఎట్లా ఇస్తారండి? ధర్మారెడ్డి ఏమంటున్నారు? పైన వాళ్ళు పెట్టారు, నేను పెట్టాను అంటున్నాడు. ఆయన అప్రూవల్గా మారినట్టుంది. ఏదేమైనా కానీ ధర్మారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. అది ఒక కేసు. ఎర్రచందనం, అదే కల్తీ లడ్డు. మరి కల్తీ లడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఏమన్నారు? పకట వేసుకొని వచ్చాడు, హిందూ మతం అని వచ్చాడు, అది ఇది అన్నారు కదా. హిందువుల మనోభావాలకి తగ్గట్టుగా ఆయన మాట్లాడి నిన్న కూడా ట్వీట్ చేశాడు కదా, ఇది హిందువుల యొక్క ఇది ఏదో తీపిది, స్వీట్ కాదు ఇది అని చెప్పి ట్వీట్ చేశాడు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి నిన్న కూడా చెప్పాడంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సమస్య మీద దృష్టి పెడితే ఏదైనా పరిష్కారం కావాల్సిందే. ఆయన ఊరకనే ఫేక్ మాట్లాడు ఫ్లుక్గా. ఇప్పుడు అర్థమైంది కదా, సిబిసిఐడి రిపోర్ట్లో ఏం చెప్పింది? కల్తీ జరిగిందని చెప్పింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టా కాదా? ఎర్రచందనంలో గత 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఇతర దేశాలకు వెళ్ళింది మాట వాస్తవా కాదా? 3 లక్షల దొంగలు కొట్టింది వాస్తవా కాదా? వీళ్ళందరూ తాటతీస్తానని చెప్పి బహిరంగ చెప్పిన మాట వాస్తవే కదా. కాబట్టి ఇవన్నీ అయిపోయినాయి. మీరు అన్నట్టు ఇప్పుడు పెద్దిరెడ్డి వంతు వచ్చిందనేది స్పష్టంగా కనపడుతుంది. రేపు మాపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటంటే, అతనికి ఏమి వ్యాపారాలు లేవు, అతనేమి ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ప్రజల సోముని. ఈజ్ కస్టోడియన్ ఆఫ్, ముఖ్యమంత్రి అయినా డిప్యూటీ సీఎం అయినా ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? నేను గుంపుకు మేస్త్రి అంటాడు. ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ పీపుల్, కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్, అంతే. అంతేగానే ఏమి కొమ్ములు వచ్చినట్టు కాదు. అంటే ప్రజల ఆస్తిని పరిరక్షించుకోవాలా, ప్రజలు సుఖంగా ఉండాలా, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి. సరే, ఇక్కడ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు అటవీ ప్రాంతంలోకి వెళ్ళినా, లేదంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి కరెంట్ ఇప్పించినా సరే
ఎక్కడికి వెళ్ళి ఏ సమస్య సాల్వ్ చేసే ముందైనా ఆయన జస్ట్ జనరల్ టూర్ చేస్తారు ముందు. అసలు గ్రౌండ్ పరిశీలిస్తారు. అక్కడ అధికారుల దగ్గర నుంచి డేటా తీసుకుంటారు. అందరు అధికారులతో మళ్ళీ ఈయన ఎవరైతే క్లోజ్ క్వార్టర్స్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడిన తర్వాత ఈయన రివ్యూ చేసి సో చూసుకుంటారు. కానీ మధ్యలో వినపడుతుంది ఏంటంటే ఇక్కడ ఏదో ఈ ఎర్రచందనం మీద ఆయన కావాలనే నార్మల్ రివ్యూ తప్ప ఆ స్మగ్లర్స్ మీద అటాక్ చేసేందుకైతే కాదు అనేది కొంతమంది చెప్తున్నమాట సార్. సార్ ఒకటి సార్, ఇప్పుడు 5 సంవత్సరాలు యథేచ్ఛగా ఎర్రచందనం శేషాచలకుండంలో తరలిపోయిన మాట వాస్తవం, దేశ సరిహద్దులు దాటి. దాని ద్వారా రాజకీయాలే శాసించిన మాట వాస్తవం. అక్కడ దాని వెనక ఎవరున్నారో ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదో ఫ్లూక్గా చెప్పిన మాట కాదు పవన్ కళ్యాణ్ గారు. డైరెక్ట్గా అటవీ శాఖ అధికారులకు భరోసా ఇచ్చాడు. రైఫిల్ షూట్ కూడా చేశాడంటే అర్థమైంది మీకు అవసరమైతే పిస్టల్స్ కూడా ఇస్తానని చెప్పి అన్నాడు. ఎర్రచందనం స్మగ్లర్ ఎంత క్రూరంగా ఉంటారంటే అడ్డొచ్చిన వాళ్ళకి నరికేసేస్తారు, వాళ్ళని చంపేసేస్తారు. తరతరాలుగా నడుస్తుంది. అక్కడ తమిళనాడు వీరప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి కానీ, తమిళనాడు నుంచి వచ్చే ఈ కూలీలు కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, అటు చిత్తూరు పరిసర ప్రాంతాల కాడి నుంచి యథేచ్ఛగా జరుగుతుంది. ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోయారు వాళ్ళు. ఇక్కడ ఉంది ఎవరు ఇప్పుడు? అటవీ సంరక్షకుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, గబ్బర్ సింగ్ ఉన్నాడు. ఎవరికి బెదిరే వ్యక్తి కాదు. పుష్పరాజుల పని అయిపోయింది, ఎర్ర దొంగలు కొట్టే టైం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఈయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు కదా. ఇక ఎక్కడెక్క తాట తీస్తారని ఎందుకన్నాడు? మీరు ఇంకొక వృత్తి చేసుకోండి, ఒకవేళ మీరు ఈ స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిస్తే మీ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అని అంటున్నాడు. ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ అంటలా ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ కగారు ద్వారా నక్సల్సే దారికి వచ్చేసారు. మీరెంత అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి గట్స్ కొప్పుకోవాలి సార్. దశాబ్దాల తరబడి పార్టీలు, ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పార్టీ పోతే ఆ పార్టీ వస్తుంది. కానీ వీళ్ళు శాసించే స్థాయికి ఎదిగిపోయారు. సార్ అధికారులకి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చినా సరే అక్కడ గ్రౌండ్లో ఎవరైతే ఉంటారో మెయిన్ బీట్ ఆఫీసర్ నుంచి గ్రౌండ్లో ఉండే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ల వరకు వీళ్ళంతా కూడా గత ప్రభుత్వానికి నిజంగా తొత్తులుగా మారారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడుకుంటే సో వాళ్ళంతా కూడా ఏ దొంగ ఎక్కడికి వెళ్తుంది అనేది వాళ్ళకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు. ఎవరు దాన్ని కాపాడతారో కూడా తెలుసు. గత 5 ఏళ్లలో కాపాడిన వ్యక్తులే స్టిల్ ఇప్పటికీ కాపాడుతున్నారు. అధికారుల్లో మార్పు వచ్చింది అంటారా పవన్ కళ్యాణ్ పర్యటన? డెఫినెట్గా మార్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జియో ట్యాగింగ్ కూడా పెట్టారు. ఒక దొంగ ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో మొత్తం కూడా ట్యాగ్ అవుతుంది. టెక్నాలజీ పెరిగిపోయింది సార్, అది పెట్టేశాడు. ఒకటి మీరు అన్నట్టు. రెండోది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాడి నుంచి రేంజర్ కావచ్చు, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కావచ్చు, వైల్డ్ లైఫ్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చట్టాలు ఉన్నాయి ఫారెస్ట్కి. ఫారెస్ట్ని పెంచుకుంటూ పోదాం, మొక్కలు నాడదాం, మనం హరితాంధ్రప్రదేశ్కి వెళ్దామన్న ఈ సమయంలో ఈఏ కొట్టుకుంటూ పోతూ ఉంటే, అతి రేరైన ఎర్రచందనాన్ని కొట్టుకుంటూ పోతూ ఉంటే ఇంకేం మిగులుతుందండి? ఏమంటారు చెప్పండి? కాబట్టి డెఫినెట్గా అధికారులు అప్పుడు 5 సంవత్సరాలు అధికారులు అంటే ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ భావన కావచ్చు, కొంతమంది వినొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీళ్ళందరికీ పూర్తి అధికారులు ఇచ్చారు. అవసరమైతే ఆయుధాలు కూడా ఇస్తూ ఉన్నారు. మీకు మేము ఉన్నామనే భరోసా పవన్ కళ్యాణ్ గారు. అధికారులు కనుక మారకపోతే ట్రాన్స్ఫర్ హోటమే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి శాఖలు చూడండి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ శాఖ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజు ఎప్పుడు లేని విధంగా 4 దశాబ్దాల చూడండి, 4 డికేడ్స్ అంటే 40 సంవత్సరాలు రాజకీయం తీసుకోండి. పంచాయతీరాజులో ట్రాన్స్ఫర్లు కావాలంటే ప్రతి సంవత్సరం చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు 50,000 నుంచి 5 లక్షల రూపాయలు అవుద్ది. ఫస్ట్ టైం 20,000 ట్రాన్స్ఫర్లు సింగిల్ పైసా లేకుండా సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి పోస్టులు మార్చారు. అది కలెక్టర్ ఆయన కేరళ నుంచి వచ్చాడు, కృష్ణతేజ కావచ్చు, సమర్థవంత టీం ఆయనకు ఉంది. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన ఐఏఎస్ ఆఫీసరు కాబట్టి ఆయన ఆల్ ఇండియా 66 ర్యాంకు, జాగ్రఫీలో ఫస్ట్ ర్యాంకరు. అటువంటి సమర్థవంతాన్ని ఆయన పెట్టుకున్నాడు. ఇక్కడెక్కడ రూపాయికి ఆశపడే వ్యక్తి కాదు. ఆశపడే వ్యక్తి అయితే క్యాంప్ ఆఫీస్ వదిలేసి మంగళగిరిలో ఆఫీస్ ఎందుకు పెట్టుకుంటాడు? ఆయన 5 శాఖలకు 5 బదులు 50 మందిని పెట్టుకోవచ్చు. ఆయన సొంత మనుషులు పెట్టుకొని వాళ్ళకి టీ కాడి నుంచి భోజనం కాడి నుంచి ఆయన పెడతాడు. ఆయన బిడ్డల డిపాజిట్లు తీసి 30 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి సార్. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సమర్థవంతమైన ఆఫీసులతో ఎంతవరకు పని చేయించుకోవాలో. ఇటువంటి నిజాయితీ గల ఆఫీసులు పనిచేయడానికి కూడా పెద్దలు ఇష్టపడతారు. సపోజ్ మల్లికార్జున గారు ఉన్నాడు, పశుమతి మల్లికార్జున గారు. 6 సంవత్సరాల క్రితం విభజిత ఆంధ్రప్రదేశ్లో నాకు బాగా తెలుసు. ఆయన 2014లో అక్కడికి వెళ్ళాడు, మార్కెటింగ్ కమిషనర్ కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ హెడ్గా చేశాడు. రిటైర్ అయిన తర్వాత ఆయనైతే ఈ రెడ్ శాండిల్స్ మీద, ఈ అడవుల సంరక్షణ మీద మంచి అవగాహన ఉంటుందని ఈయన కావాలని చెప్పేసి ఏరి కోరి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అడ్వైజర్గా తీసుకున్నాడు. ఈరోజు ఆయనే ఉన్నాడు పక్కన. నిన్న పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు పోయినప్పుడు ఆయన, ఎందుకంటే అటువంటి వ్యక్తులు సమర్థవంతమైన ఆఫీసర్స్ ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు సార్. ఆయన ఏరుకోరి ఎందుకు తెచ్చుకున్నాడు? ఆయనైతే రాష్ట్రానికి మంచి జరుగుద్ది. ఆయన తెలుసు రెడ్ శాండిల్ ఎక్కడి నుంచి వస్తుంది,
ఎక్కడ అడవులు సంరక్షించుకోవాలా, ఎక్కడ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలా, ఎక్కడ పర్యావరణాన్ని కాపాడుకోవాలా, ఎక్కడ మొక్కలు నాటాలని అటువంటి వ్యక్తుల్ని అడ్వైజర్గా పెట్టుకున్నారంటే దీన్ని బట్టే నిజాయితీని మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ ఒకటి చెప్పండి, పెద్దిరెడ్డి అండ్ టీంకి ఇప్పటికైనా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకుంటారంటారా? తప్పకుండా సార్. పెద్దిరెడ్డి గారు రాజకీయాలు శాసించే పరిస్థితి నుంచి ఆనాటి నుంచి అనేటువంటి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండొచ్చు, కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి చాలా ప్రయత్నం చేశారు. సర్వశక్తులు ఉండారు. ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నన్ను ఓడించడానికి 100 కోట్లు సార్, 100 దాదాపు మనకు వచ్చిన ఖర్చు 150 కోట్లు ఖర్చు పెట్టారు. చాలా ఖర్చు పెట్టారు. మిథున్ రెడ్డి అక్కడే ఉన్నాడు, ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది. చివరికి వంగా గీత గారినేమో అక్కని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎలక్షన్ ముందు డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పాడు. ఎలక్షన్ ముందు పెద్దిరెడ్డి ఫ్యామిలీ పిఠాపురంలో ఉంది, ఎలక్షన్ తర్వాత రాజమండ్రిలో స్టే చేశారు. సరే, విధి తప్పించలేదు సార్. విధి ఇప్పుడు చట్టానికి కావాల్సి విచారణ, పోలీసులకు కావాల్సిన సాక్ష్యాలు, కోర్టుకు కావాల్సిన ఎవిడెన్స్ చూపించాలా. టైం వచ్చినప్పుడు ఎవరు అతిథులేం కాదు. ఇక్కడ ఎర్రచందనం దొంగలకి ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇక్కడ ఎవరైనా భయపడతారే కానీ ఈ మంత్రిమండలిలో యాజ్ ఎ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భయపడే వ్యక్తి కాదు. తను తిట్టినా, తను ఏం చేసినా తట్టుకుంటాడు, కానీ ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా దోచేస్తే మాత్రం వాళ్ళని లోపల పంపించేది మరో వాస్తవమే. ఇప్పుడు ఆయన ఓడించాడని కాదు, ఆయన ఓడించడానికి వీళ్ళంతా కుట్రపడినారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉండకూడదని. ఏమైంది, 70,000 మెజార్టీతో వచ్చాడు. ఎవరైనా ఆపగలిగారా? ఇప్పుడు పిఠాపురం, ఇప్పుడు కుప్పం ఎట్లయితే చంద్రబాబు నాయుడుకి శాశ్వత చిరునామా, ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ శాశ్వత చిరునామా, అంతే. ఎవరు మార్చలేరు అది. కాబట్టి అట్లా అయిపోయింది ఇక. కాబట్టి ఇప్పుడు ఏంటంటే టైం రావాలి, వీళ్ళకి టైం వచ్చింది. అటవీ భూములు ఆక్రమించుకోవటం కావచ్చు, ఈ యొక్క రెడ్ శాండిల్లో వీళ్ళ ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు. వస్తే మాత్రం తప్పదు, అంతే కదా. ఇప్పుడు ఎంత ప్రమాణ స్వీకారం, జోగి రమేష్ గారు ఫ్యామిలీ అంతా పోయి కనకదుర్గమ్మ గుడిలో విపరీతంగా హంగామా చేసి అమ్మవారి సాక్షిగా ప్రమాణ స్వీకారం అన్నాడు. నన్ను అరెస్ట్ చేయండి, చేయరేయండి అని అంటుంది. కాల్చుకుంటా ఇప్పుడు అవన్నీ చేయటం వల్ల ఇమీడియట్ గా లోపలేశారు, తడిబట్టలతో కాల్చుకుంటా. అదే ఇక్కడ ఏంటంటే తప్పదు. ఏమన్నాడు ఏకవచనంతో పవన్, ఏమన్నాడు? 4 పిల్లలు అన్నాడు, కార్లు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసిలు నవ్వుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? కూర్చుంటావరా, బయటికి రారా ఏమన్నాడు ఆయన్ని? ఇట్లా టైం, అంతే. టైం వస్తున్నప్పుడు ఎవడో ఆగలేదు, తప్పదు. ఇది అయినా ఎవరైనా ఒకటే ఇక్కడ. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నీతి నిజాయితీ గల ఆఫీసర్స్ పనిచేయాలి. ప్రభుత్వ ఆశలు అప్పనంగా దొంగిలించకూడదు. ఎవరైనా తాట తీసే పనిలో ఉంటాడు ఆయన అంత గట్స్ ఉండాలి. ఎవరైనా చూశారు సార్ మిలిటరీ ప్యాంట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని ఎవరినైనా ఈ దేశంలో ఒక అటవీ శాఖ మంత్రి అలా మాట్లాడుతూ చూసారా మీరు? లేదు, తాట తీస్తానన్నాడు. ఇదే మాట ఆయన చెప్పింది మనం చెప్తున్నాం. అంతే. అంటే ఇక వాళ్ళ నిద్ర కూడా, వాళ్ళ గుండెలో నిద్రపోతాడు ఆయన వెళ్ళేదాకా. తప్పదు. పెద్దిరెడ్డి అయినా, ఇంకో రెడ్డి గారు అయినా, ఇంకెవరైనా కానీ దాంట్లో ఎవరైతే ఆధారాలు ఉన్నాయో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ సార్. సో ఇది చంద్రశేఖర్ సార్ చెప్పేది. ఏ రెడ్డి గారైనా సరే ఎత్తడైపోద్దని అంటున్నారు, మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.